అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 613వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి అండి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం అనేక ఎపిసోడ్స్ కరెక్ట్గా ఈ ఎపిసోడ్తోని 400 ఎపిసోడ్స్ నుండి చర్చించుకుంటున్నామండి. 213వ ఎపిసోడ్లో ఈ యొక్క ధార్మికం ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి భేదాలను గుర్తించే పని స్టార్ట్ చేసాము. అంటే ఈ ఎపిసోడ్తో 400 ఎపిసోడ్స్ అన్నమాట. అర్థమైందండి? గమనించండి, ఆధ్యాత్మికం వేరు, ధార్మికము వేరు. ఇప్పుడు మరొక విషయాన్ని మనం చర్చించుకుందామండి. మనం మామూలుగా దసరా పండగ సందర్భంగా మనం ఏం చేస్తామండి? విజయదశమి అని చెప్తారు కదా. ఆ రోజున ఏం చేస్తారు? రావణాసురుణ్ణి దహనం చేస్తారు. రావణాసురుడు, ఇంకో ముగ్గురు ఉంటారు, కుంభకర్ణుడు, మేఘనాథుడు, అలాగా. ముఖ్యంగా రావణాసురుడు తీసుకుందాం. ఎందువలన దహనం చేస్తారు? ప్రతి సంవత్సరం దాని సైజును కూడా పెంచుతారు. అదంతా తయారు చేసి పెద్ద మామూలుగా చిన్నగా 10 అడుగులు చేసేవాళ్ళు. ఇప్పుడు 50 అడుగులు, 60 అడుగులు, ఒకరిని చూసి ఒకరు పోటీగా దాని సైజు పెంచుకుంటూ చాలా పెద్ద ఎత్తునంటే వేల సంఖ్యలో గుమి కొడతారు. అక్కడ చిన్నగా నిప్పు పెడతారు, అది బరస్ట్ అవుతుంది. అందరూ ఆనంద హర్షాతిరేకంలో వాళ్ళు మంచి ఖుషిగా ఇంటికి వెళ్తారు. పిల్లల్ని అందరిని తీసుకొస్తారు. చక్కగా ఈవెంట్, అది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ కింద దాన్ని భావిస్తూ ప్రతి సంవత్సరం ఆ ఈవెంట్ కొరకు చాలామంది ఎక్కడెక్కడ ఇట్లాంటి రావణ దహనము జరుగుతుందో అక్కడికి చేరుకుంటారు. కానీ ఎప్పుడైనా మనము ఎందుకు చేస్తున్నాము? అసలు రావణాసురుడు ఎవరు? ఎందుకు సైజులు పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరము? ఒక 20-30 సంవత్సరాల క్రితం చూస్తే చిన్న సైజులో ఉండేదేమో, దహించేవారు, చిన్నగా కాల్చుకునేవారు, కొద్దిమంది మాత్రమే తిలకించేవారు. ఇప్పుడు ఈ రోజున రావణాసురుడు దేనికి ప్రతిరూపము? రావణాసురుడికి 10 తలకాయలు చూపిస్తారు. 10 తలకాయలు ఉన్న మనుషులు ఎవరు ఉండరండి. దాంట్లో ఒక గూఢార్థం ఉంటుంది, దాంట్లో లోతైన తత్వం ఉంటుంది. 10 తలకాయలు ఉంటే వాళ్ళు ఎక్కడైనా నడవగలుగుతారా, చేయగలుగుతారా, పనులు చేసుకోగలుగుతారా? అర్థమైందండి? అది కాదు. దాంట్లో ఉన్నటువంటిది సింబాలిక్గా మనకు చూపిస్తున్నారు. అంటే 10 తలకాయలు దేనికి చూపిస్తున్నారో మనకు తెలియదు ధార్మిక జగత్తులో. అర్థమైందండి? రావణాసురుడు ఎవరు, దేనికి ప్రతీక అనేది కూడా మనకు తెలియదు. ఎందుకు ఈ విధంగా కాలుస్తున్నారో తెలియదు. ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏం చెప్తున్నారంటే, ఇదంతానండి భగవంతుడు వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మ సృష్టి మీద అవతరించి ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేయించే విజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రతి కల్పము జరుగుతుంది, కల్పము జరుగుతుంది. అర్థమైందండి? దానిని దృష్టిలో పెట్టుకునే మనం ఏదైతే ఈవెంట్స్ చేస్తున్నామో ధార్మిక జగత్తులో, అంటే భక్తి జగత్తులో, అవన్నీ కూడా భగవంతుడు చెప్పేటువంటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుంటే మనకి చాలా స్పష్టమవుతాయి. భగవంతుడు గీత ద్వారా మనకి ఏం చెప్తున్నాడు? విషయ వికారాల జోలికి వెళ్ళకండి, తప్పుడు పనులు చేయకండి. అర్థమైందండి? స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మగా భావిస్తే మీరు దివ్య గుణాలు, దివ్య శక్తులు అనుభవం చేస్తారో. పరమాత్మనైనటువంటి నన్ను, విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి నన్ను తండ్రిగా గుర్తిస్తారు. నాతో అనుబంధాన్ని, అంటే మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తారు. నా నుండి శక్తులు, గుణాలు మీరు తీసుకుంటారు. చక్కగా మీ జీవితాన్ని తయారు చేసుకుంటారు. పంచవికారాల జోలికి వెళ్ళకండి. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈ 5 వికారాలు, పురుష వికారాలు 5 వికారాలు, స్త్రీ వికారాలు ఈ 10 తలకాయలకి సూచకం అండి, గుర్తుపెట్టుకోండి. రావణుడు అంటే అదొక నెగిటివ్ క్యారెక్టరు. రావణాసురుడు అంటూ ఎవరు లేరక్కడ.
రావణాసురుడి యొక్క ఆయన పేరు, ఆయనకున్న రూపము, ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే మనకేమనిపిస్తుందంటే నెగిటివ్కి ప్రతిరూపంగా రావణాసురుడు అక్కడ చూపిస్తారు. భగవంతుడు మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ విషయ వికారాల వలయం నుండి బయటపడండి. దానికి చిహ్నంగానే ఎప్పుడైతే విషయ వికారాల వలయం నుండి బయటకు వచ్చేసారనుకోండి, మీరు విజయం పొందినట్లే. ఎందుకంటే అక్కడ సంస్కార పరివర్తన ప్రారంభమవుతుంది. సంస్కార పరివర్తన, సాత్వికంగా పరివర్తన ఈ యొక్క శరీరములో ఉండగానే ఈ ఈ యుగ పరివర్తన జరగకుండా, ఆ సమయం రాకుండా ముందుగానే మనము తామసిక సంస్కారాలని సాత్వికంగా చేసుకోగలిగితే అది మనము విజయం పొందినట్లు. పరమాత్మతో కలిసి మనము పరమాత్మకు అనుభూతి ద్వారా, పరమాత్మ గుణాలు శక్తులు మనలో ప్రవహించడం ద్వారా మనలో ఉన్న రావణుడు బయటికి వెళ్ళిపోతాడు. అది రావణ దహనానికి చిహ్నము. అర్థమైందండి? రావణుని చంపాలి, మనలో ఉన్న రావణాసురుడిని చంపాలి. రావణాసురుడు దేనికి ప్రతిరూపము? దేహాభిమానానికి ప్రతిరూపము. అర్థమైందండి? అందుకని గంభీరంగా చాలా మంచి పర్సనాలిటీగా చూపిస్తారు. పద తలకాయలు, మంచి మీసాలు వగైరా పెట్టుకొని భయంకరంగా చూపిస్తారు. అర్థమైందండి? అందువల్ల ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దాన్ని భగవంతుడి కొరకు మనం ఏదైతే ధార్మిక జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ మనము చేసే ప్రతి క్రియ, ప్రతి కార్యక్రమము, ప్రతి ఏదైతే మన పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నాం కదా, దానిని మనము ఆధ్యాత్మికంగా కన్వర్ట్ చేసుకుంటే అది ఏమవుతుందంటే, భక్తి యోగంలో భగవద్గీత చెప్పినట్టుగా భగవంతుడికి ప్రియంగా అయ్యే విధంగా మనం అవుతాం. యో మద్భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ అని 8 శ్లోకాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఉన్నాయి. అర్థమైందండి? సో రావణాసుని కాల్చడం అంటే మనలో ఉన్నటువంటి దేహాభిమానాన్ని, వికారాలని ఇవన్నీ కాల్చటం. అప్పుడు మనం ఒరిజినల్గా బంగారాన్ని మనం అగ్నిలో వేస్తే ఎలాగైతే ఇంప్యూరిటీస్ అన్నీ పోయి ఒరిజినల్ ప్యూర్ 99.59 అంటారు, 99.99999 ఆ విధంగా తయారవుతాం అనమాట. 100% యాక్యురేట్గా తయారవుతాం. తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట, మనలో ఎంత అపారమైన శక్తులు, గుణాలు ఉంటాయంటే ఖచ్చితంగా నేనే సత్యయుగంలో ఉన్నతమైనటువంటి పదవి పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఫీలింగ్లోకి ఉంటారు. ఎందుకంటే ఒకసారి మీ గుణాలు, శక్తులు మీలో ప్రవహించడం మొదలుపెట్టారనుకోండి, మీరు ఆధ్యాత్మిక పట్ల మీరు ఆసక్తిని మీరు చూపిస్తారు. అర్థమైందండి? ఇది విషయం అన్నమాట. 613 ఎపిసోడ్లో ఆధ్యాత్మికము ధార్మిక మధ్య రావణాసుడు ఎందుకు కాలుస్తున్నాం అంటే వికారాన్ని కాల్చేస్తున్నాం, దేహాభిమానాన్ని కాల్చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సైజును పెంచడం అంటే ఏంటి? మనలో దేహాభిమానం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి ప్రపంచంలో తప్పుడు పనులు జరుగుతున్నాయి, చరిత్రహీనులు పెరుగుతున్నారు. ఈ విధంగా ఎన్ని రకరకాల పాపాలు జరుగుతున్నాయో అది ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంది. సో దానికి చిహ్నంగా మనం రావణాసురుడిని పెద్ద సైజులో పెంచి కాలుస్తున్నాం. సరే, అక్కడికి వదిలేద్దామండి. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోని 63వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాం. మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ముందుగా ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. ఏమండి ఆ శ్లోకం? ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. భగవంతుడు ఏం చెప్తున్నాడండి? మొత్తం జ్ఞానం అంతా చెప్పేశాను నీకు. అంటే 18వ అధ్యాయంలో ఆఖరి దశకు వచ్చింది. 18వ అధ్యాయంలో ఆఖరికి వచ్చేసాడు. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. చూసారా? దీన్ని విస్మరించకూడదండి. రహస్యాలలోకి రహస్యమైనటువంటి విషయాన్ని నీకు చెప్పాను. విమర్శనాత్మక దృష్టితో ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించు, పరీక్షించు. ఏ దాన్ని విడిచిపెట్టకు నాయనా. అంతేగాని ఏమి పరిశీలించకుండా డౌట్ చేయకూడదు. అది అన్యాయం కదండి. మనం పరిశీలించి అక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు, 574 శ్లోకాల సారమేమిటి, దానిని లక్షల మంది ఎలాగ అనుభవం చేస్తున్నారు, చక్కటి జీవితాన్ని తయారు చేసుకున్నారు కొన్ని లక్షల మంది అంటే అది అబద్ధం ఎందుకు అవుతుంది? అర్థమైందండి? సో ఇలాగ మనం పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి, సాధన చేసి, అనుభవంలోకి తీసుకుని వచ్చి, అందుకని ఏమంటాడు? అశేషత అంటాడు. ఏది వదలకుండా,
ఏ ఒక్క మాట. నేను ఆత్మజ్ఞానం చెప్పాను, పరమాత్మ తత్వం చెప్పాను, సృష్టి చక్ర జ్ఞానం చెప్పాను, కర్మ సిద్ధాంతం చెప్పాను, రాజయోగం చెప్పాను, సంస్కార పరివర్తన చెప్పాను, అతి త్వరలోనే యుగ పరివర్తన వస్తుంది. ఇలా ఎన్నో విషయాలు చెప్పాను. ప్రతి దానిని కూడా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు, అనుభవించేయి. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమండి? గుహ్యాతి గుహ్యతరమై విమర్శయిత దశేషేన లాస్ట్ ఏమన్నాడంటే యథేచ్ఛసి తథాకురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశీలించకుండా విడిచిపెట్టకు. పరిశీలించకుండా విడిచిపెట్టేవా నీవు నష్టపోతావు. చక్కటి సువర్ణావకాశాన్ని నీ గుమ్మము దాకా వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? ఇంట్లోకి రానివ్వటం లేదు. వీఆర్ వెరీ బిజీ అంటున్నావు. భగవంతుడే నీ ఇంటికి వచ్చి చెప్తున్నాడు. అర్థమైందండి? విమర్శనాత్మక దృష్టితో సమస్తము పరిశీలించకుండా నీవు ఆ విధంగా నీ ఇష్టం వచ్చినట్టు దీన్ని తేలికగా తీసుకొని నేను నమ్మనండి అనుకుంటూ దీన్ని ఆ విధంగా చేయకు నాయన, నీవు నష్టపోతావని చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని సమర్థించేటువంటి కొన్ని గీతా శ్లోకాలు నేను ముందుంచబోతున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని వినండి. ముందుగా ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలోని 3వ శ్లోకం. అంటే వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే తేలికగా తీసుకుని విడిచిపెట్టాడు, చాలా సులభం. ఇదంతా ఎక్కడ చేస్తాం, మన వల్ల ఎక్కడ అవుతుంది? మన వల్ల కాదు, మన వల్ల కాదు. కాదంటే కాదు. ఇందాకే నేను ఒక లెక్చర్ వినేసి వస్తున్నాను. అక్కడ ఆ వర్డ్ ఇంపాసిబుల్ అంటే అసంభవము, దాని మీద ఒక స్లైడ్ వేశారు. అర్థమైందండి? ఆదివారం మా ప్రాంగణంలో టాక్స్ ఉంటాయి, సండే ఈవినింగ్ టాక్స్ అని చెప్పి. ఎవరు ఢిల్లీ నుంచి వచ్చారు, ఒక పెద్ద మేడం గారు వచ్చి లెక్చర్ ఇస్తున్నారు. ఇంపాసిబుల్ అంటే అసంభవం కాదంట. ఐ యామ్ పాసిబుల్. ఐ క్యాపిటల్ ఎం పెట్టారు, పాసిబుల్. ఐ యామ్ పాసిబుల్. మనం అనుకుంటే అవుతుంది, అనుకోకుండా ఉంటే తేలిగ్గా తీసుకుంటే మనం ఆ సువర్ణ అవకాశాన్ని, సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన పదవి పొందేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటాం. సాక్షాత్తు భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించినప్పుడు నేనెందుకు పసిగట్టకూడదు? ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా అసంభవం అంటూ ఏది ఉండదండి, సంభవం. ఇది అంటే భగవంతుడిని కనెక్ట్ అవుతే మీరు ఆటోమేటిక్గా మీరు పరివర్తన వస్తుంది. అర్థమైందండి? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటాడు. పరం దృష్ట్వా ఆ పరమాత్మని దర్శించగలిగితే విషయ వికారాల నుంచి నువ్వు దూరం అయిపోతావు. 2వ అధ్యాయంలో 55వ శ్లోకంలో చెప్తాడు. ఇది స్థితప్రజ్ఞ లక్షణాల్లో అది మొదటి లక్షణం కింద చెప్తాడు. పరం దృష్ట్వా పరమాత్మని దర్శించినట్లయితే నీకు ఇవన్నీ సంశయాలు, గొడవలు ఇవన్నీ పోతాయి, మనసు ప్రక్షాళనం అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు చూడు, 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కృంగిపోవద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీలో అపారమైన శక్తి ఉన్నది. నేను చెప్పాను యథేచ్ఛసి తథాకురు, ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటున్నాడని, అయినా పోనివ్వట్లేదు. చూసారా? ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క ఆత్మకి ఏం చెబుతున్నాడు? ధైర్యం ఇస్తున్నాడు. లేదు, అంత ఈజీగా వెళ్ళిపోక, అంత ఈజీగా తీసుకోవద్దు. యథేచ్ఛసి తథాకురు అన్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. విమర్శనాత్మక దృష్టితో ప్రతీదీ కూడా పరిశీలించి అన్నాడు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కృంగిపోవద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. క్లైబ్యం మాస్మగమ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. చూసారా? క్షుద్రం తుచ్చమైన హృదయ దౌర్బల్యానికి లోనవ్వకు నాయనా. ఇలాంటి పదం ఎంత గంభీరమైన పదం అండి. నిజంగా ఒక తండ్రి బిడ్డని శాసిస్తున్నప్పుడు నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఈ మార్గములోనూ వెళ్ళవద్దు, ఈ మార్గములోనే వెళ్ళాలి, నేను చెప్పిన మాటనే వినాలి, నీ జీవితము చాలా అద్భుతంగా తయారవుతుందని ఒక్కోసారి గట్టిగా తండ్రి పిల్లలకి ఎలాగైతే వార్నింగ్ ఇస్తున్నాడో చూసారా? క్షుద్రం హృదయ దౌర్బల్యం ఏమన్నాడండి? త్యక్త్వా తిష్టో, ఏమన్నాడండి? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. అక్కడ పరంతప అన్నాడు అర్జునుడు. చూసారా? పరమ తపోనిధి. అక్కడ 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఆత్మని తప్పించుకునేటువంటి పరమ తపోనిధి ఒకటి, రెండవది శత్రుసేనని చీల్చి చెండాడేవాడా. అంటే విషయ వికారాలు, దేహాభిమానము, ఇవన్నీ యొక్క జ్ఞానం ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి, నీవు ఆ విధంగా విషయ వికారాలు విడిచిపెట్టు, దేహాభిమానం విడిచిపెట్టు, ఆత్మిక స్థితిలో రా, నేను కనెక్ట్ అవుతాను, నా గుణాలు, శక్తులను అనుభవం చేస్తావు. చూసా ఎంత బాగా చెప్తున్నాడో. ఇది 2వ అధ్యాయంలోని 3వ శ్లోకం. ఓ అర్జున, అధైర్యపడకు, పిరికితనాన్ని పొందకు. క్లైబ్యం అంటే పిరికితనం అంటాడు.
అర్థమైందండి. ఇంకో పుస్తకంలో మీరు చూడండి, నపుంసకత్వం అంటాడు, అది ఇంకా భయంకరం. అర్థమైందండి. పిరికితనాన్ని పొందకు, ఇది నీకు తగదు. హృదయానికి సంబంధించిన ఈ స్వల్ప బలహీనతను, దిగులును వీడి లేచి నిలబడు. మనము అంటే ఇది ఏం చెప్తా, ఇది అనమాట శ్లోకము. దీనికి సమర్థించి ఏం చెప్తున్నాడు, మనం మానసికంగా బలహీనపడినప్పుడు మన అసలు శక్తిని మనము మరచిపోతాము. సో మనసుని గట్టిపరుచుకోవడమే కదా భగవద్గీత చెప్పింది, మన్మనాభవ. ఈ శ్లోకం మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోకుండా ధైర్యంగా నిలబడమని గుర్తు చేస్తుంది. 2వ అధ్యాయంలో నేను 47కు వద్దాం. అది చాలా ఫేమస్ శ్లోకం, మీకు కూడా తెలుసును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలభు హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయటమే నీకు అధికారం ఉంది నాయన, కర్మ ఫలితం మీద కాదు. అర్థమైందండి. కర్మ ఫలితం నీ చేతిలో లేదు. అలాగని చెప్పి కర్మ చేయడం మానకూడదు అంటాడు. ఇది 2:47. కర్మనంటే నీ బాధ్యతను నిర్వర్తించడానికి నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితంపై ఎన్నడూ లేదు. ఫలితాన్ని ఆశించి కర్మ చేయకు. అలాగని కర్మలు చేయడం మానేయకు. భవిష్యత్తు గురించి, ఫలితము గురించి మితిమీరిన ఆందోళన చెందడం వలన ప్రస్తుత కాలము వృధా అవుతుంది. వర్తమానం చాలా ఇంపార్టెంట్ అండి. పాస్ట్ ప్రజెంట్, పాస్ట్ అయిపోయింది, దాని మీద చింతన చేసిన అవసరం లేదు. మనం ఏమి చేంజ్ చేయలేం కదా, మనం దాన్ని పట్టుకుని కూర్చుంటే. జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు, అందుకనే దాన్ని పట్టించుకోకూడదు. ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు. మొత్తం అంతా శక్తి అంతా ప్రజెంట్లో పెట్టండి, ఈ క్షణంలో పెట్టండి, అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. అర్థమైందండి. భవిష్యత్తు గురించి, ఫలితం గురించి మితిమీరిన ఆందోళన చెందడం వల్ల ప్రస్తుత కాలం వృధా అవుతుంది. నీ వంతు ప్రయత్నము నువ్వు సంపూర్ణంగా చేయి. చూసారా ఎంత గుండె ధైర్యం ఇస్తున్నాడో. మేలుకో, నేను వచ్చాను, నాతో కనెక్ట్ అవ్వు, సంస్కార పరివర్తన చేసుకో. తామసిక సంస్కారాలతో కుళ్ళిపోయి ఉన్నావు, ఆత్మంతా కుళ్ళిపోయింది, నల్లగా బంకలాగా బొగ్గులాగా నాకు కనబడుతుంది, నేను పైన చూస్తున్నా. నీ వంతు ప్రయత్నం నువ్వు సంపూర్ణంగా చేయి, మిగతాది కాలానికి వదిలి అనే ఈ సూత్రము మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. బయటి ప్రపంచం మనల్ని ఎలా చూసినా మన మనస్సును ఉన్నతంగా ఉంచుకోవాల్సింది మనమే. సరే, మన మనస్సును ఉన్నతంగా ఉంచుకోవాల్సింది మనమే. నీ ఆలోచనలే నిన్ను పైకి లేపగలవు లేదా కిందకు నెట్టగలవు. నీ ఆలోచన బాగుంటే పైకి లెగుస్తావు, లేదు బలహీనంగా ఉంది, ఎవడో చెప్పిన మాట విని అలా వెళ్ళిపోయావు, నువ్వు పాడైపోతావు, క్రిందకు నెట్టగలవు. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 64వ శ్లోకము. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియ ఇశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అంటాడు. ఈ మీనింగ్ చూడండి ఒకసారి. ఇంద్రియాలను విచక్షణతో నియంత్రించి జీవించేవాడు అంతఃశాంతిని పొందుతాడు. అక్కడ ఏమన్నాడు, విమర్శనాత్మక దృష్టి అన్నాడు కదా, అదన్నమాట. విమర్శన క్రిటికల్లీ ఎగ్జామిన్ చేస్తే భగవంతుడు చెప్పాడు ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. 205 శ్లోకాల్లో చెప్పాడు. ఈ విషయ వికారాలు, ఇంద్రియాలు, ఈ యొక్క చెడు నుంచి దూరం అవ్వడానికి 205 శ్లోకాల లిస్ట్ ఉంది నా దగ్గర. అర్థమైందండి. విమృశ్య అనే భావానికి ఇది మద్దతు ఇస్తుంది. తర్వాత యస్యాత్మరతిరేవ స్వాదాత్మత తృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఈ శ్లోకం ఏం చెప్తోంది, ఆత్మస్వరూపములో స్థితుడైన వాడు అంతర్గత అవగాహనతో జీవిస్తాడు. చూసారా, ఆత్మస్థితిలో స్థితి అయి ఉంటే అంతర్గత అవగాహన కలుగుతుందంటే. స్వాత్మరతిరేవ స్వాదాత్మ తృప్తశ్చ మానవ. చూసారా, తృప్తి, కంటెంట్మెంట్ వస్తోంది, సంతుష్టత పొందాలి. ఎప్పుడు ఎవరూ పొందలేనటువంటిది నేను పొందానంటే ఎంత ఆనందంగా ఉంటాడండి. అర్థమైందండి. అదనమాట. అంతర్గత అవగాహనతో జీవిస్తాడు. ఆత్మ స్వేచ్ఛ మరియు అంతర్ముఖ విచారణ. ఆత్మకి స్వేచ్ఛ ఇచ్చాడు కదా, అదనమాట. తర్వాత 4:34 తద్విద్య. ఎంత జ్ఞానం చెప్పినానండి, చివరికి మన చేతిలోనే ఉందండి. మనకు ముందుకు వెళ్ళాలా వదిలేయాలా అంతే, మన చేతిలోనే ఉంది. భగవంతుడు ఏం చెప్తాడు, జ్ఞానం చెప్తాడు. ఎందుకంటే తండ్రి బిడ్డగా గౌరవించి జ్ఞానం చెప్తున్నాడు. మనం తండ్రిని గౌరవించామనుకోండి, మనం మారతాం. లేదు ఇవన్నీ కూడా నాకేమి నమ్మబుద్ధి కావడం లేదనుకుంటే
జారిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం, ఉన్న అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటాం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అది కూడా చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తత్వాన్ని దర్శించిన వారి దగ్గరికి వెళ్ళండి. తత్వము అంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో మాం వేత్తి తత్వతః 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పాడు చూసారు ఆఖరి పంక్తిలో. అంటే పరమాత్మ యొక్క అనుభూతి పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళవయ్యా. వాళ్ళని గౌరవాదరంతో వెళితే వాళ్ళు మీకు జ్ఞానం చెప్తారు. జ్ఞానినః తత్వదర్శి ఉపదేక్ష్యంతితే జ్ఞానం ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ పంక్తి మీకు అదే విషయం స్పష్టంగా చెప్తోంది. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి విచారణ అవసరము. ఆలోచించండి ఎన్ని డైమెన్షన్స్లో భగవంతుడు మనకి డైరెక్షన్స్ ఇస్తున్నాడు. తర్వాత 4:42 తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. ఇదేంటి 4:42. కాబట్టి నీ హృదయములో అజ్ఞానము వలన కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే కత్తితో, చూసారా, జ్ఞానమనే ఖడ్గముతో ఛేదించి యోగ సాధనలో నిలబడు, యుద్ధానికి సిద్ధము అవ్వు. ఇక్కడ కూడా భగవంతుడు అర్జునుని స్వయముగా ఆలోచించి సంశయాన్ని వీడమంటున్నాడు. ఇక్కడ యుద్ధం అంటే ఆంతరిక యుద్ధము, భౌతిక హింసాత్మక యుద్ధము కాదు. దానికి గీతలో ఆధారాలు లేవు. తర్వాత 5వ అధ్యాయంలోని 13వ శ్లోకం సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్ న కారయన్. ఒక్కసారి దీని అర్థం చూసుకోండి, చాలా బ్రీఫ్గా సంక్షిప్తంగా. ఇప్పుడు ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీలో ఒక నిట్టూర్పు, నిస్పృహ, అశక్తి, బలహీనత, నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ఇది మర్చిపోవాలా లేకపోతే పరమాత్మ మార్గంలో వెళ్ళాలి, ఈ సందిగ్ధంలో ఉన్నటువంటి వాడిని అర్జునుడికి మొత్తం అంతా జ్ఞానం చెప్పిన తర్వాత నీ ఇష్టం వచ్చి నడవని అన్నాడు కదా. అందువల్ల నాకు కొంచెం తర్ఫీదు ఇస్తున్నాడు, ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ ఇస్తున్నాడు. ఆలోచించుకో అని చెప్పి ఏమంటున్నాడండి? వివేకముతో జీవించే ఆత్మ తాను కర్త కాదని ఏమండి గ్రహిస్తుంది. తాను కర్త కాదు. వివేకంతో ఉంటే పరమాత్మతో కనెక్ట్ అవుతే మన గుణాలు మారతాయి, దాని ప్రకారంగా మన కర్మలు శ్రేష్టమవుతాయి. జ్ఞానపూర్వక నిర్ణయం అన్నమాట. మీ నిర్ణయం అనేది అజ్ఞానంతో తీసుకోకూడదు, జ్ఞానపూర్వక నిర్ణయం. అప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుంటారు. తర్వాత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం చాలా ఫేమస్. ఇది మనం ఇప్పటికి అనేక మార్లు చర్చించుకున్నాం. ఏమంటున్నాడు? ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎంత చెప్తున్నాడు? ఖబర్దార్. భగవంతుడు అంటున్నాడు కఠినంగా, నువ్వు ఉద్ధరించుకోవడానికి నీవే, బయట ఎవరు చెప్పరు నేను ఉద్ధరించుకోమని. అక్కర్లేదయ్యా అంటే వెళ్ళిపోతున్నావు. నేను చెప్తున్నాను, నీకు ఇంత జ్ఞానం చెప్పాను, నీలో ఆత్మ ఉన్నది, ఆత్మని జాగృతి చేయి, 3వ నేత్రాన్ని జాగృతి చేయి, ఉద్ధరించుకున్నట్లయితే నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేసి ఖుషిగా చక్కగా నీ జీవితాన్ని తయారు చేస్తుంది. ఒకవేళ ఈ జ్ఞానాన్ని 574 శ్లోకాల్లో చెప్పిన ఈ జ్ఞానాన్ని నీవు తేలికగా తీసుకున్నావు, పెడచెవిన పెట్టావు, విస్మరించావు, జస్ట్ నాకు అక్కర్లేదన్నావు అంటే నీలో ఉన్న ఆత్మనే నీకు పరమశత్రువుగా ఆ విధంగా తయారయ్యి నిన్ను పాతాళానికి తీసుకుని వెళుతుంది. అంటే ఏంటి? ఎక్కడో కలియుగంలో ఎక్కడో నీకు జన్మ దొరుకుతుంది, పనికిరాని జన్మలు దొరుకుతాయి. తర్వాత బాధపడతావురా నాయనా, నేను మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టడానికే నీకు జ్ఞానం చెప్తున్నాను అంటున్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, కానీ నిన్ను నువ్వు కించపరచుకోకూడదు, పడదోసుకోకూడదు. ఎందుకంటే నీకు నీవే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువువి. చివరి నిర్ణయం ఏంటండి? చివరి నిర్ణయం ఎవరిది? ఆత్మ మీదనే పెట్టేశాడు. చివరి నిర్ణయం ఆత్మదే అన్న భావాన్ని బలపరుస్తుంది. తర్వాత 7:21 భక్తులకు స్వేచ్ఛ ఇచ్చాడు. యో యాం తనుం భక్త శ్రద్ధయామర్చితుం ఇచ్చతి తస్య అచలాం శ్రద్ధాం
తామేవ విదధామ్యహం అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలని కోరుకుంటాడో ఆ రూపంపైనే అతని శ్రద్ధను నేను స్థిరపరుస్తాను. నాకు రాముడు కావాలి, నాకు కృష్ణుడు కావాలి, నాకు ఆంజనేయుడు కావాలి, నాకు విఘ్నేశ్వరుడు కావాలి. చూసారా, మహారాష్ట్ర వెళ్ళామనుకోండి, అక్కడంతా విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు. మనకి ఇక్కడ సౌత్ ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్రాకి వెళితే తిరుపతి బాలాజీని పూజ చేస్తారు. తెలంగాణ యాదగిరిగుట్ట నరసింహస్వామిని పూజ చేస్తారు. ఒక దగ్గర అమర్నాథ్, అక్కడ శివుడిని పూజ చేస్తారు. ఇంకో దగ్గర వైష్ణవి దేవిని పూజ చేస్తారు. ఎవరిష్టమా, ఎవరికి ఏ దేవత పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఆ దేవత పట్ల శ్రద్ధను కూడా నేనే ఇస్తాను అంటున్నాడు. అంటే భగవంతుడి శక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ. యామ్యాం, భక్తులకు స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. దానిలో కొంతలో కొంత మీ యొక్క స్థితిని పెంచుకుంటారన్నమాట. అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటే జీవితం నాశనం అయిపోదండి. ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలని కోరుకుంటాడో ఆ రూపంపైనే అతని శ్రద్ధను నేను స్థిరపరుస్తాను. భగవంతుడు ప్రార్థనా విధానములో కూడా మానవుడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని ఇది నిరూపిస్తుంది. తర్వాత 10వ అధ్యాయము విభూతి యోగములో 10వ శ్లోకము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను ప్రాప్తి చేసుకునే బుద్ధి యోగాన్ని నేను ఇస్తున్నాను. నీవు చేయవలసిందల్లా ఏమిటి? ఏమన్నాడు? తేషాం సతతయుక్తానాం అన్నాడు. నిరంతరము నాతో సంబంధాన్ని జోడించుకునేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోమన్నాడు. రెండోది ఏం చెప్పాడు? ఏమన్నాడు? ప్రీతిపూర్వకం అన్నాడు. మొక్కుబడి పూజలు కాదు నాకు కావాల్సింది. నీ బిడ్డలు నిన్ను ఎలాగా ఒక ప్రీతిపూర్వకంగా, ఆ తండ్రి బిడ్డల సంబంధం ఎలాగుందో, తల్లి బిడ్డల సంబంధం ఎలాగుందో ఆ విధంగా నాతో కనెక్ట్ చెయ్యి అంటున్నాడు. అప్పుడు నీ బుద్ధి యోగాన్ని నేను తెరిపిస్తాను, నన్ను ప్రాప్తి చేసుకుంటావు. భగవంతుడు బుద్ధి యోగాన్ని ఇస్తాడు, కానీ ఆచరించేది ఏంటి? బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇస్తాడు, కానీ ఆచరించేది ఆత్మ. దైవ జ్ఞానం ఉంది, కానీ వ్యక్తిగత నిర్ణయం ఉంది ఇందులో. ఎవరికి వాళ్ళే స్వేచ్ఛ. అందుకనే చూసారా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు వేల కొలది జనులలో ఒక్కడు ప్రయత్నం చేస్తాడు నన్ను పొందడానికి, నన్ను పొందే జ్ఞానం ప్రాప్తి చేసుకోవడానికి. ఆ విధంగా పొందిన అనేకులలో ఒక్కడు తెలుసుకుంటాడు. అంటే చూసారా, ఇవన్నీ రిలేట్ చేసుకోండి. కొద్దిమంది, ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ, ఒక మినిస్క్యూల్ గ్రూప్ వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత 16:24 తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి. శాస్త్రం ప్రకారంగా చేయి. శాస్త్రం అంటే మళ్ళీ మీరు శాస్త్రాధ్యులకి వెళ్ళిపోకండి. మళ్ళీ నాకు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ శాస్త్రాలు కాదు. గీతా శాస్త్రము ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు 15వ అధ్యాయంలో 20వ శ్లోకంలో. అందుకనే శాస్త్రం ప్రమాణంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో అన్నాడు కదా. నిర్ణయం తీసుకునే ముందు శాస్త్ర విచారము అవసరము. గీతలో చెప్పిన 574 శ్లోకాలు పరిశీలించు అంటున్నాడు. అయిపోతుందని ఇంకొక 2 శ్లోకాలు చిన్నగా చెప్పి 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. 18:58 మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యతి ఆదచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మన డెసిషన్ మేకింగ్లో భగవంతుడు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ అహంకారంతో నా మాట వినవా, వినాశనము చెందుతావు, నాశనం అయిపోతావు. ఒక్కోసారి మన పిల్లలు మనం మాట్లాడకపోతే, మన మాట వినకపోతే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తాం కదా, అలాగనమాట. ఏమంటున్నాడు ఇక్కడ? వినాలా వద్దా అన్న ఎంపిక చివరికి ఇంత చెప్పిన తర్వాత నువ్వు నాశనం అయిపోతావు వినకపోతే. నా శ్రోష్యసి వినంక్ష్యసి, వినకపోతే నాశనం అయిపోతావు. అహంకారంతో పాటు అంటే ఏంటి? స్వేచ్ఛని వినాలా వద్దా అన్న ఎంపిక అర్జునునికే విడిచిపెట్టాడు. యథేచ్ఛసి తథాకురు అన్న భావన. ఆఖరిగా ఒక మంత్రం, ఇది ఒక శ్లోకం చెప్తే తర్వాత ఉపనిషత్తు మద్దతు మంత్రాలు ఉంటాయి. అవి తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇవన్నీ ఎన్ని శ్లోకాలు ఎందుకు తీసుకొస్తున్నానంటే, భగవద్గీత ఎంత శక్తిశాలిగా ఒకటే డైరెక్షన్లో భగవంతుడు మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. నష్టోమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత. అర్థమైందండి? తత్ప్రసాదాన్మయోచ్యుత గతోస్మి గత సందేహ కరిష్యే వచనం తివా అంటాడు.
అర్థమైంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత గతో అస్మి గత సంధి. ఒక్కసారి ఆ శ్లోకంలో ఒక పదం మీద మిస్ అయింది. 1873 చాలా ముఖ్యమైనది. ఆఖరిలో ఏమంటాడు? నేను మోహము తగ్గింది, మోహం పోయింది అంటాడు కదా. ఒక్కసారి చెప్తాను, ఎందుకంటే ఈ శ్లోకం ఎక్కువగా మనం వాడము దీన్ని. ఎప్పుడో ఒకసారి. నష్టోమోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితో అస్మి గత సందేహ. స్థితో అస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అంటే నీ మాట వింటాను, నాకు ఈ యొక్క దేహాభిమానం మీద నష్టమయ్యింది, ఆత్మాభిమాన స్థితికి చేరుకున్నాను, నా జీవితాన్ని నేను ఉద్ధరించుకునే విధంగా నాకు శక్తినిచ్చావు, కాబట్టి నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నాను, నీ మార్గంలో నడుస్తాను, నీ మాట వింటాను. ఈ విచారణ ఫలితముగా అర్జునుని మోహము తొలగిపోయింది. అక్కడ యథేచ్ఛసి తథాకురు అన్నాడు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు కదా. ఇలాగ మళ్ళీ తర్ఫీదు ఇచ్చుకుంటూ తన మార్గంలోకి, నా బిడ్డ నా నుండి జారిపోకూడదు, చక్కగా నా మార్గంలో నడవాలి, తన యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అనేటువంటి బోధన చేస్తున్నాడు అనమాట. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో కొన్ని ఉపనిషత్ మంత్రాలు కూడా నేను పెట్టుకున్నాను. ఆ ఎపిసోడ్తో నేను అనుకోవడం ఏంటంటే ఇది పూర్తయిపోతుంది, మన చర్చ ఈ యొక్క శ్లోకం పూర్తయిపోతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము, చాలా జాగ్రత్తగా తీవ్రమైన విషయంగా భావించండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.